సాక్ష్య సమూహం ఎవరై అంటే 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాసి పెట్టాడు. ఇవ్వండి, హేబేలు దగ్గర నుంచి, తర్వాత నోవహు దగ్గర నుంచి, ఆనోకు దగ్గర నుంచి ఈ భక్తులందరినీ రాసి పెట్టారండి. అబ్రహాము ఇంకా ఈ భక్తులు ఎందరూ ఎన్నో శ్రమలు అనుభవించారు. ఇవన్నీ శోధించబడ్డ, కొట్టబడ్డ, తిరస్కరించబడ్డారు. చివరికి దేవుని రాజ్యానికి చేరారు. హల్లెలూయా. వీళ్ళందరూ మా వైపు చూస్తా ఉన్నారు. ఎందుకు చూస్తున్నారంటే మనము కూడా సిద్ధపడి వెళితే కానీ వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేదు. ఒక మాట చూడండి, 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38 దగ్గర నుంచి చదువుకున్నాం. చూడండి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించేది. అని చదువు. కానీ మనిషి ఇంకా ఏమాత్రం భయం లేకుండా బ్రతుకుతా ఉంటారు. ఏమాత్రం సిద్ధపడి లేకుండా బ్రతుకుతా ఉంటారు. భయం లేదు. ప్రభు వస్తే మాకు ఏంటి సిద్ధపడే వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఈ భయంకరమైన శ్రమలు అనుభవించాలి అనేటువంటి భయము విశ్వాసంలో కొంచెం కూడా కనపడటం లేదండి. మామూలుగానే కొనసాగిపోతా ఉన్నారు. కనుక వీళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే 39వ వచనం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనంలో నేను చదువుతాను. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనాము. వారి విశ్వాసము ప్రాణాన్ని అర్పించింది. వారి విశ్వాసము ఆస్తులను వదులుకొని అరణ్యాలు పాలు చేసింది. గొర్రె చర్మాన్ని, మేక చర్మాన్ని ధరించి కొండలలో, అడవులలో, గుహలలో బతికారు. సొరంగాల్లో బతికారు. తిండి లేక, తాగడానికి నీరు లేక వారు దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించి వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు మన విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నాం. అందుకని ఇప్పుడు వీళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాయబడి ఉంది, మనము లేకుండా వింటున్నారండి. మనము కూడా వెళితే కానీ వాళ్ళు మనం సంపూర్ణులు కాకూడదు. మనైతే సంపూర్ణులు కారట. అందుకని దేవుడు వాళ్ళని అక్కడ అట్టి పెట్టాడు. ఇదిగో వీళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు మీరు అందరూ కలిసి మనం వెళ్ళిపోదాం. కనుక వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభువా ఎప్పుడు వస్తారని, ఎప్పుడు వస్తారని ఇంకా సిద్ధం లేదు. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచిన కనుక మీరు ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు. హల్లెలూయా. వీళ్ళకి ఇస్తానన్న వాగ్దానం ఇంకా ఇవ్వాలి. మీకు అందరికి కలిపి అవకాశాలు ఇస్తాను మంచి మాట్లాడే వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ విలేమాల్లో మనం ఉన్నామా? మన ప్రతి ఈ బ్రతుకుతో మనం దేవుని దగ్గరికి ఎంత పడగలమా? మహిమ శరీరాలతో అది రాస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఎంత గొప్ప సాక్షి
పక్షి సమూహము ఏకములై మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఏమండి, మనము పందెము రంగంలో ఉన్నాం. మనకు ఒక గురి ఉన్నది. యేసయ్య దగ్గరికి మనము వెళ్ళాలి. గమ్యం. ఈ గమ్యంలో మనము పరిగెత్తుతూ ఉన్నాం. ఎలా పరిగెత్తుతూ ఉన్నాం? పందెము రంగంలో పరిగెత్తే వ్యక్తులాగా పరిగెత్తుతూ ఉన్నాం. అయితే మనము క్రమముగా నిబంధన ప్రకారము భయభక్తులతో ఎలాగైనా గురి యొద్దకు చేరాలి అని మనం పరిగెత్తుతున్నామా? లేదా సులువుగా చిక్కులు పెట్టు పాపం మనం ఆపేస్తా ఉన్నదా? ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మనము నియమ నిబంధన ప్రకారము పరిగెత్తాలి. ఈ వాక్యం ఎవరి కోసం రాశాడంటే భక్తుడు ఇజ్రాయేలు కోసం రాశాడు ఈ వాక్యాన్ని. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ కోసం దేవుడు సమయం ఇచ్చాడు. 40 రోజుల్లో వెళ్ళేటువంటి కారణం వాళ్ళు సిద్ధపడకుండా, సరిగా పడకుండా సరుగుళ్ళు, గురుగుళ్ళు, విభేదాలు, తగాదాలు, బూతులు, విగ్రహారాధన వీటిలోనే బ్రతుకుతా ఉంటే 40 సంవత్సరాలు పెంచాడు దేవుడు వారి ప్రయాణాన్ని. 40 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఆ గురి యొద్దకు చేరలేకపోయారు. వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరిగి ఆ యొక్క గురిని చేరలేకపోయారు. వీళ్ళరా ఇద్దరు మాత్రమే చేరారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోయారని చెప్పబడి ఉన్నది. ఇప్పుడు మనము గురి యొద్దకు వెళుతున్నాం. మనము గురి యొద్దకు వెళ్ళేటప్పుడు యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. యేసు వైపు చూస్తూ సముద్రం మీద అడుగు పెట్టాడు పేతురు. కానీ గాలిని చూశాడు, చీకటిని చూశాడు, అలలను చూశాడు, భయపడిపోయాడు. ఆ గురి తప్పాడు, మునిగిపోతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో గురిని తప్పేమేమో. ఏ పాపము సులువుగా నేను చిక్కుల్లో పెట్టి ఆపివేసింది? ఇక ఎన్నో సంవత్సరాలైతే బాప్తిజం పొంది ఎప్పుడో ప్రభువును నమ్మేనని చెప్పేవి క్రమముగా పరిగెత్తుకున్నావా? గురిని చేసుకొని గురి యొద్దకు వెళ్ళాలని పరిగెత్తుకున్నావా? ఒక్కసారి ఈ శనివారం రోజు, ఈ ఏప్రిల్ మాసం ఆఖరి శనివారం రోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది గురి యొద్దకు పరిగెత్తే పరుగు. ఇంకా కొద్ది దూరంలోనే ఉన్నది, ఎంతో దూరం లేదు గురి. అక్కడికి వెళ్ళిపోతే ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఎక్కడన్నా ఆగేవా? క్రమముగా వెళుతూ ఉన్నావా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక మహారాజు తన కుమార్తెకు స్వయంవరం సాగించాడంట. ఆమె చాలా పరుగుల రాణి. ఆమె పరిగెత్తడంలో మంచి ఎక్స్పర్ట్. ఎవరైనా సరే నా కుమార్తెతో పరిగెత్తగలిగితే ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటన చేశారు. చాలా అందగత్తే, చక్కని గొప్ప రాజ్యం. అయితే యువరాజులందరూ వచ్చారు, అందరూ ఓడిపోతా ఉన్నారు. ఆమెతో భక్తులు కూడా పరిగెత్తలేకపోయారు. ఒక యవనస్తుడు ఆలోచించాడు. ఒక యువరాజు డబ్బు బంగారం చాలా ఉంది. ఆయన ఏం చేశాడంటే, నేను పరిగెత్తుతానని చెప్పి సేవకులు
బంగారు ఇటుకరాళ్ళు ఇచ్చి ఒక 20 మీటర్లకు ఒకటి 50 మీటర్లకు ఒకటి అంటే ఇటుకరాళ్ళు బంగారు ఇటుకరాళ్ళు పెట్టేశారట. పెట్టమని చెప్పాడు సేవకులకి. వాళ్ళు పెట్టి వచ్చేసి పక్కన ఈయనకి బంగారు నగలంటే మహా ఇష్టం మాట ఈ యువరాణి గారికి. సరే స్టార్ట్ అయింది వరకు ఆమె ముందు పరిగెత్తు ఉన్నది. బంగారు ఇటుకరాయి దొరికింది. దాన్ని ఒంగి తీసుకొని ఒళ్ళో వేసుకొని పరిగెత్తుతా ఉంది. మళ్ళీ ఒక 50 మీటర్లు వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక బంగారు ఇటుకరాయి దొరికింది. అది తీసుకుంటే వెళ్తా ఉంది. ఈ క్రమంలో యువరాజు దాటేశాడు. ఆమె స్పీడ్ తగ్గింది. ఈ బరువు పెరిగింది. ఈ భారం ఒళ్ళో పెరిగింది. ఇటుకరాలు పక్కన బరువు కదండి, పరిగెత్తలేకపోయింది. వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. ఆమె ఓడిపోయింది. ఈయన గెలిచాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన బంగారం పని ఆయనకి వచ్చేసింది. సులువుగా చిక్కులు పెట్టు పాపము దేవుని వైపు చూడకుండా నీ ముందు ఇలాంటి భారాలు పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళకుండా వాడు తన సొంతం చేసేసుకుంటున్నాడు. ఆ కుయుక్తులు మనకు అర్థం కావటంలా. చిన్న చిన్న భ్రమలు, చిన్న చిన్న గొడవలు వదిలేసుకుంటే పోయింది, చీయాలకుంటే పోయింది, నాకు ఎందుకు వచ్చిన అంటాలకుంటే పోయింది. చక్కగా పరిగెత్తుతూ ఉన్నావు, చక్కగా ప్రభువును నమ్మేవు, వాళ్ళ బలలో పాల్గొంటూ ఉన్నావు, చక్కని ప్రార్థన ఆరాధన అద్భుతమైన వాక్యం వింటూ ఉన్నావు. కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపం నేను ఆపివేస్తా ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు చేరలేకపోయారు, మీరైనా చేరండి. ప్రభు ఏం చేసినట్టు ప్రభువు చూపిస్తా ఉన్నాడు. చూడండి, అలా నేను చదువుతా. సులువుగా మనము కూడా ప్రతి భారాలని ఆశల్ని వదిలిపెట్టాలి. లోకాశలు, శరీరాశలు, సాతాను సంబంధమైనటువంటి ఆ చిక్కుల నుంచి మనము వేరైపోవాలంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టేసేయాలి. ఎక్కడో పట్టుకుంటున్నావు ఆ పాపాన్ని, ఆగిపోతున్నావు. నీ స్పీడ్ తగ్గింది. ఆరు మనసు పొందినప్పుడు నీ ఉద్యోగం, బాప్తిజం పొందినప్పుడు నీ ఆశ, ఓ తొలి దినాలలో నీ యొక్క ఆ ప్రార్థన, ఆ యొక్క దేవునితో గడిపేటువంటి అనుబంధం ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నీకు భారం ఎక్కువైపోయింది. నీకు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో చిక్కుబడిపోతున్నావు. నీ స్పీడ్ తగ్గింది. మీకు తెలుసా కుందేలు తాబేలు కథ తెలుసా? మీకు చాలా మందికి తెలుసు. రెండు పంది వేసుకున్నాయంట పొరుగు పందెంలో. కుందేలు తాబేలు పరిగెత్తిందా? తాబేలు మెల్లిగా వస్తా ఉంది. దాన్ని నడుచుకుంటూ కుందేలు గంతులు వేసుకుంటూ పరిగెత్తిపోయి అది ఎప్పుడో వచ్చింది లేదు తాడిసెట్ పడుతూ నిద్రపోతుందట. మంచి గాఢ నిద్ర పట్టింది. కుందేలు వెళ్ళిపోయింది. కుందేలు గెలిచింది. తాబేలు గెలిచింది. కుందేలు ఓడిపోయింది. మనం ఆరంభంలో కుందేలలాగా కాకో మధ్యలో పాపాలు పెరిగిపోయినాయి. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు పెరిగిపోయినాయి. మన గమ్యాన్ని గురించి మర్చిపోయా. సాధారణుడు ఏం చేస్తాడంటే ఈ పారాలతో పాటు ఈ చిక్కులు పెట్టి నిన్ను ఆపి వాడి సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటికే చాలా ఓడిపోయే మనం, గురి తప్పిపోయే మనం. వీళ్ళలా ఎంతో ఆశతో దేవుడు మనం రక్షించుకున్నాడు. ఇంకా సిద్ధపడతారు, ఇంకా నా వైపు చూస్తున్నారు. ఇన్ని అద్భుతమైన వాక్యాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మీద చదివిన వాక్యాలు. ఒక్క వాక్యం కాకపోతే ఒక్క వాక్యమైన మన హృదయంలో ఫలించటం లేదు. చిక్కులు ఎక్కువైపోయినాయి, పాప భారాలు ఎక్కువైపోయినాయి, ద్వేషాలు ఎక్కువైపోయినాయి, కలహాలు ఎక్కువైపోయినాయి, పట్టుదలలు ఎక్కువైపోయినాయి.
యేసు కొరకు జీవితును నన్ను ప్రేమించిన ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ నీకొక గురి ఉంది, నీకొక గోల్ ఉంది, నీకొక గమ్యం ఉంది, అక్కడికి పరిగెత్తాలి. కానీ మనం తగ్గిపోతున్నాం. పనికి మారిన విషయాలు, భూ సంబంధమైన విషయాలు, వ్యర్థమైన విషయాల్లో మనం తగ్గిపోతున్నాం. ఈ చివరి దినాల్లో నేను భయపడుతూ చెబుతున్నాను, ఎక్కడ మీరు తప్పిపోయారో అది మీరు సరి చేసుకోకపోతే ప్రభు రాకడలో మీరు ఎంతపడలేరు. సరి చేసుకోవడం అనేది పెద్ద కష్టమైనది కాదు. ఎవరిని ద్వేషిస్తున్నారు, ఎవరిని పలకరించలేకపోతున్నారు, ఏది నిన్ను తగిలించుకొని నీకు ఉచ్చులాగా తగులుకున్నది దాన్ని వదిలిపెట్టేసి క్షమించు ప్రభువా, నా అమాయకత్వంతో నేను ఆగిపోయాను, మళ్ళీ పరిగెత్తు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు స్పీడ్ తెచ్చుతాడు, ఉజ్జీవం ఇస్తాడు, ఏకాగ్రత ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నువ్వు గమ్యం చేరగలవు. కనుక ఈ గురిని మర్చిపోవద్దు. టైం లేదు, మీరు టైం ఉందనుకుంటున్నారు, మీరు భ్రమపడుతున్నారు. దగ్గరికి వచ్చేసింది టైం. ప్రపంచం అంతా కూడా దేవుడు ఎదిగిన బిడ్డలు గడగడ వద్దు సిద్ధపడుతున్నారు. మనకి భయం లేదు. ఇంకొక మాట నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25, 26 వచనాలు చూడండి. మరియు పద్యమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయ కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాదు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోనేమో పోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటూ ఉన్నాను. పందెమందు పోరాడు వానికి బహుమానము దొరుకుతుంది, కిరీటము దొరుకుతుంది. ఇలా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నా పరుగును నేను పొందగొట్టించాను, నా కొరకు నీతి కిరీటము సిద్ధంగా ఉన్నది, నా కిరీటాన్ని నేను ధరిస్తాను. జీవించటం ముఖ్యము కాదు, కిరీటము ముఖ్యం. పౌలు గారిని శిరఛేదనం చేయడానికి వదకొయ్య దగ్గరికి తీసుకెళ్తూ కత్తి పట్టుకున్న మామటి వాడు గడగడా ఉడికిపోతున్నాడు. చాలా ఆనందంగా నవ్వుతూ శిరస్సు వచ్చేసాడు పౌలు గారు. ఆయన నరకలేకపోతున్నాడు. ఏమయ్యా ఏంటి కార్యం అంటున్నాడు. అయ్యా, నరకటానికి నాకు ఈ శిరస్సు నరకడానికి భయం వేస్తుంది, మెడగలి కత్తి రావడం లేదు, నీకు భయం లేదు. ఓ స్వామి, తొందరగా నరిగితే అదిగో కిరీటం పట్టుకునే దూత రెడీగా ఉన్నారు, ఆ కిరీటం నాకు కావాలి, ముందు నరకం అంటున్నాడు. కిరీటాన్ని కోల్పోతున్నారేమో బిడ్డ, సంపాదించారని నీ మాట చెబుతున్నారు. పనికి మారేనని నేను హృదయంలో నీ మైండ్లో పెట్టుకొని, అయ్యో ఆ కిరీటాన్ని, ఆ పరుగు పందెం క్రమాన్ని మర్చిపోయామేమో. మామూలుగా పెద్దలో పరిగెత్తేవాడు ఒక క్రమాన్ని, వాడు లిమిట్ గా తింటూ, బలమైన ఆహారం తింటూ, ఉపవాసం అంటూ రోజు రన్నింగ్ చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. మరి క్షయమైనటువంటి ఆ కిరీటం కొరకే వాడు అంత ప్రయాసపడతాడు. అక్షయ కిరీటం పొందేటువంటి నీవు
నువ్వు ఎంత క్రమముగా పరిగెత్తాలి? క్రమాన్ని మర్చిపోయావు, మన గురిని మర్చిపోయావు. పిల్లరా, నీకు కిరీటం పొందాలి తెలుసా? మహిమ కిరీటము ధరించాలి, నీతి కిరీటము ధరించాలి. దేవుడు నీ వైపు ఎదురు చూస్తా ఉన్నాడు. అనేక మంది నిన్ను చూసి దేవుని దగ్గరికి రావాలి, నిన్ను చూసి దేవుడిని మహిమ పరచాలి. ఆ స్థితిలో బ్రతకలేకపోతున్నామేమో, నన్ను చూసి చేరుకుంటున్నారేమో జనం. అయ్యో వీళ్ళంట దేవుడిని వింటున్నారు, బాబోయ్ వీళ్ళు మనలో అని అనుకుంటున్నారేమో. ఒకవేళ మన పరిస్థితి అలా ఉందేమో, మనల్ని చూసి చీచి అనుకుంటున్నారేమో లోకం. నా ప్రియమైన సంఘమా, నీవు చాలా పరిశుద్ధంగా బ్రతకాలి. నీ జీవితంలో పరిశుద్ధత ముఖ్యం, నీ జీవితంలో నీతియుక్తమైన బ్రతుకు ముఖ్యం. నీ గురిలో దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు మీ సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. పూర్వపు అజ్ఞాన దశలో చీచి అనిపించుకున్నారు, చండాలను అనిపించుకున్నారు, చీదరించుకున్నారు. ఆ జ్ఞాన దశలో ఉండేటటువంటి ఆశలు ఇంకా ఉన్నాయా మీలో? ఇంకా ఇప్పుడు కూడా చీ అని అంటున్నారు మిమ్మల్ని. అయ్యో మిమ్మల్ని బట్టి నా నామం అవమానం పాలైపోతా ఉన్నది. మీరు నాతో పాటు రాలేరు. మీరు సాతాను మీకు లేనిపోని భారాలు చిక్కులు పెట్టి వాడు మిమ్మల్ని స్వాధీనం చేసుకుని వాడి ఇంటికి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఓ సంఘమా, మనం ఎలా బ్రతుకుతున్నాం? మన సంఘంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? దేవుని వాక్యం ఏం చెబుతూ ఉన్నది? నీ జీవితం ఎలా ఉన్నది? నీ బ్రతికి ఎలా ఉన్నది? ఎందుకు ఇలా బ్రతకటానికి దేవుడు నీ కోసం సిలువకి ఎక్కలేదు కదా అండి. ఆయన ఎందుకు సిలువకి ఎక్కాడు? ఎందుకు ఎంత అవమానం పొందాడు? ఎంత భారాలను భరించాడంటే ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ పాపపు శిక్ష తీసుకొని మళ్ళీ నిన్ను పాపంలో బ్రతకమంటానికి కాదు. నీవు ఆయన బిడ్డగా, ఆయన యొక్క రూపంలో ఆయన్ని చూపించడానికి లోకానికి. 1 Peter 2:9 ఒకసారి చూడండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. మళ్ళీ చీకటిలోనికి ఎందుకు వెళ్తారు? ఏమిటి బ్రతుకులు? మీరు ఎందుకు ఇలా జీవిస్తున్నారు? మీరు పరిశుద్ధులు కదా. మిమ్మల్ని పిలిచాడు దేవుడు. లోకంలో నుంచి, పాపముల నుంచి, దేశాల్లో నుంచి, కపటాల్లో నుంచి, అసూయలో నుంచి, శరీర క్రియల నుంచి మిమ్మల్ని విడిపించాడు కదా. మళ్ళా ఎందుకు ఆ క్రియలను మీరు చూపిస్తున్నారు? ఓ నా పిల్లరా, నాకు దుఃఖము కలుగుతున్నది అంటాడు. ఏమంటే చీకటిలో నుంచి మామూలు వెలుగులోకి పిలిచాడు ఆయన. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచింది. ఎందుకంటే ఆయన యొక్క గుణాలను చదవటమా. 1 Peter 2:9 చదవండి. పిలిచిన వాడిని ఆయన యొక్క గుణాతిశయాలు లోకానికి ప్రచురం చేయడానికి తెలిసింది. ఇలాగే మనం ప్రచురణ చేసేది ఏమండి? మనం చూసి వీళ్ళు యేసయ్య పోయి ఉన్నారండి, వీళ్ళలో యేసయ్య ప్రేమ ఉన్నదండి, వీళ్ళలో యేసయ్య నీతి ఉన్నదండి, వీళ్ళలో యేసయ్య పరిశుద్ధత ఉన్నదండి, ఆ యేసయ్య త్యాగం వీళ్ళు చూస్తుంటే అర్థం ఉంటుందని అనుకుంటున్నారా అండి? ఆయన గుణములను చదవమ్మా. ప్రచురణ చేయని నిమిత్తము మీరు ఏర్పరుచుకున్న ఒక వంశం అండి. ఏమండి? ఎవరు మీరు? రాజులు, యాజకులు ఏకముగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సమూహం మీరు. పరిశుద్ధ జనమండి మీరు. దేవుని శుద్ధైన ప్రజలు. చాలా
సిద్ధమేనా? హల్లెలూయా. సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ సంఘమా. యేసు వచ్చు వేళ ఇది, యేసు వచ్చు వేళ ఇది. పద్దెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? అట్టువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. నువ్వు బహుమానం పొందాలి అంటే నీకు ఒక క్రమం ఉండాలంటే, ఒక పద్ధతి ఉండాలి. మన ఇష్టానుసారముగా బ్రతకడానికి, మన ఇష్టానుసారముగా మాట్లాడటానికి, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు దేవుడిని అంగీకరించలేదు. దేవుడు ఎందుకు అంగీకరించావంటే నీతో పాటు నేను చచ్చిపోయి నీ శిలువను మోస్తూ బ్రతుకుతానయ్యా, నిన్ను చాటుతానయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా అని ప్రమాణం చేశావు దేవునికి. అందుకని ఆయన ఈ రక్షణ నీకు ఇచ్చాడు. కనుక ఒకటి, ఈ గుడిని గుర్తు పెట్టుకోవాలి. నువ్వు యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. నెంబర్ 1, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టి పాపానికి బానిసలు కావాక లేనిపోని భారాలు భుజాన వేసుకొని దేవుని రాజ్యాన్ని కోల్పోవాక వాటిని విడిచిపెట్టు, వదిలేసేసి ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూసినప్పుడు నీకు శక్తి వస్తుంది. చూడండి, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం సహాయం చేయండి. మీరు అలసట పడగయు మీ ప్రాణములు విసుగు లేకుండా ఉండటానికి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన యేసయ్యను తలుచుకోరండి. ఆయన మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా, పాపంతో పోరాడేటప్పుడు రక్తం కారునా కూడాను పాపానికి లోను కాకూడదండి. చిన్న చిన్న విషయాలకి బానిసైపోతున్నాం. మనల్ని చూసి సైతానుడు ఎంతో ఈజీగా వీళ్ళందరూ నా వలలో పడుతున్నారు, పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి, భలే భలే చేపలు పడుతుంది అని గర్వం చేస్తున్నాడంట. వాడు వాళ్ళకి పనులు ఇస్తున్నాడంట. ఇంత ఈ చేపలు ఎంత అమాయంగా ఉన్నాయి ఏంటి? ఓరికనే నా వలలో పడుతున్నాయి, నా కాలానికి ఇరుక్కుపోతున్నాయి. కొంచెం చిన్న అడ్డం వేసేస్తే కపాలు వచ్చి నా నోట్లో పడుతుంది. ఇవ్వండి పిల్లల చిన్న చెప్తున్నారు, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మన బతుకులు మార్చుకోవాలి. మనము రూపాంతరపరచబడాలి. ఈ ఒక్క కవళికలు మారాలి, ఈ చూపు విధానము మారాలి. ఈ జీవితంలో పరిశుద్ధత, సాత్వికము, దీన మనస్సు నీకు ఉండాలి. హల్లెలూయా. అంటాడు, ఆ విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, మరంటే యేసు వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, నీవు పాపములు చిక్కుపడుతున్నావు అనుకున్నప్పుడు యేసు వైపు చూస్తే నీకు చిక్కులోకి నడుతున్నటువంటి ఆ సాతాను పక్కగా ఉంటాడు. నీకు అర్థమైపోదు, అయ్యో నేను చిక్కులో పడిపోబోతున్నానని. పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. యేసు వైపు చూస్తే
వాక్యమునకు చెవియొగ్గిన ఇస్తాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే వాక్యము వినేటట్టుగా వాడు చీట్ల మనల్ని. మన వాక్యం ఎలా ఉందంటే వాక్యం చెప్తుంటే ఎప్పుడు చెప్పే వాక్యమేగా విసుగు వస్తా ఉన్నది. విసుగకయు అలసట పడకయు ఉంటున్నట్లు ఆయన పాపాత్ములు ఆయనకు వ్యతిరేకముగా తిరస్కరించారంట. ఆయన ఓర్చుకున్నాడంట. నిజమండి, సేవకులు కూడాను చాలా భయంకరంగా ఉన్నారు ఈ దినాలలో. నేను ఒకసారి వైద్యం చెప్పడానికి వెళ్తే ఒక మాస్టర్ గారు వచ్చి అయ్యా అట్లాగానే ఇట్లా అన్నాడు. అప్పుడు ఆయన జ్ఞానం నాకు అర్థమైంది. రోజు బైబుల్ చదవడం అనిపించి నా పక్కన ఉంటుంటే మా పాస్టర్ గారు అన్నాడు, అయ్యయ్యా పెద్దలండి వదిలేసి అన్నాడు. అట్లా తయారైపోయారు. ఏం బోధిస్తారు సంఘాలకి వాళ్ళు, ఏం బోధిస్తారు బాబు. వచ్చారు ఒక 50 పాస్టర్లు వచ్చారు పాపం ఆ స్థలంలోకి. ఎక్కడంటే అది తగ్గుమంది వారి మధ్యాహ్నం ఒక రిసెప్షన్కి నన్ను స్పీకర్గా పిలిచారు. వెళ్తే ఒక ఆయన వచ్చి అంటాడు, ఏంటంటే చెప్తా ఏమలే ఎవరికి చెప్తావు వాక్యం, ఎవరు మాట్లాడారు, నేను మాట్లాడుకుంటా, నీవు మాట్లాడకుండా నీ బిడ్డలలో మాట్లాడు, నీ ద్వారా ఒక 50 మందిని దేవుడు రక్షించుకోవాలనుకుంటే ఒక విశ్వాసమైన కూడా నీ కుటుంబం నీ భర్తలా మాట్లాడు. ఓర్పు ఉందా? తిరస్కారాన్ని భరించే బలం ఉందా? యేసు వైపు చూసి ఆత్మ స్వరము వినేటువంటి జ్ఞానం ఉందా? యేసు వైపు చూడు, ఓపికతో పరిగెత్తు. ఏమండి, యేసయ్య ఏం చేశాడు? తన కొరకు ఉంచబడిన ఆనందాన్ని చూస్తా ఉన్నాడు. నా తండ్రి గుడి పార్శ్వం ఎప్పుడు కూర్చుంటారో ఈడు తిట్టుకొని దొంగలు తిట్టుని వాళ్ళ తిట్టుని ముగ్గు వేసుకొని పడాలని నాకు ఇదంతా కాదు. నా తండ్రి సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఏమండి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడా? శిలువను సహించాడా? దేవుని సింహాసన కుడి పార్శ్వన కూర్చుని ఇక చిన్న చిన్న మాటలను పట్టుకొని ఆ